డిస్ట్రిక్ట్ గిరిజన మహిళను డిగ్రీ చదువుకున్నాను 2017 నుండి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వల్ల నేను విద్యాశాఖలో రెగ్యులర్గా జాయిన్ అవ్వడం జరిగింది. 2017 నుంచి నేటి వరకు ఉద్యోగం బాగా సఫలంగా జరుగుతుంది. కానీ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము డిఓ రామారావు అని ఒక డిఓ గారు మాకు రావడం జరిగింది. తను వచ్చిన రోజు నుంచి కొంచెం మానసికంగా మహిళ అని చూడకుండా గిరిజన బిడ్డను చూడకుండా కులం పేరుకొని మహిళలను చూడకుండా ఎలా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో నేను సరే ఇలా స్వయం ఫండ్ రిక్రూట్ చేసుకుంటూ కూడా ఎలా పడితే అలా తిట్టడము మాట్లాడడము 10,000 ఉద్యోగం ఎలా నేను ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాను, నా మాట విని నా మాట వింటే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఉంటుంది, నేను కలెక్టర్ గారే వేసుకోమని అన్నారు. కలెక్టర్ గారి దగ్గర ఉండి ఒక 10 సార్లు నేను కాపుకుంటూ వచ్చినానని ప్రథమ శాసనకు కలెక్టర్ గారు వేసి తన పేరు చెప్పుకొని ఎవరికి పోయి చెప్పుకుంటావు, ఎవరిని కలుస్తావు, పెద్ద పెద్ద వాళ్ళతో లింకులు అదేవిధంగా మానసికంగా ఏదేదో పర్సనల్గా వాళ్ళగా మాట్లాడుతూ ఖరాబ్ చేస్తున్నారు సార్. ఆ చేసిన క్రమంలో జనవరి నుండి జూన్ నెల బాగానే తను ఎంత ప్రాబ్లం చేస్తున్నాడు. నాకు పిల్లలు సార్ నాకు గత 10 ఏళ్ల వయసులో నాకు తల్లిదండ్రులు కోరుకోవడంలో నాకున్న పిల్లల భవిష్యత్తు నాకు నేను వాళ్ళు ఎవరేమన్నా కూడా నన్ను పట్టించుకోకుండా నేను పిల్లల భవిష్యత్తు కోసం వచ్చి ఉద్యోగం చేస్తూ ఉన్న క్రమంలో పిల్లలు లేకుండా ఇంటికి వెళ్ళిపోయిన నన్ను కూడా ఉద్యోగం చేయించుకొని పిలిపించి మరి వారిని వచ్చి బయటికి వెళ్ళలేకుండా హరాజ్ చేసిన క్రమంలో ఒకరోజు జూలై నెలలో సార్ తను 100కి డైల్ చేసి ఇంటికి పోలీసు వాళ్ళని ఆశ్రయించి ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. నెక్స్ట్ డే డిఎస్పీ గారిని వెళ్ళడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన డిఎస్పీ గారి ద్వారా నాకు నా ఉద్యోగం నాకు కావాలి సార్. ఈ ఉద్యోగం మీద నేను నా కుటుంబం ఆధారపడింది సార్. దాంతో నాకు ఎలాంటి వేరే ఉద్దేశాలు ఇష్టం లేదు సార్. నాకు చిన్న ఉద్యోగం సార్. కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి సార్. దయచేసి నేను ఒకటి చేయగలిగిన నాకు ఇది రొక్క వేరే నచ్చకపోతే డిప్రెషన్ ఉంది. కానీ నాకు ఒక్క మీద నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేద్దని చెప్తున్నాను సార్. దయచేసి నేను నా పిల్లలు మేమేం చేయాలి జాబ్ సర్టిఫికేట్ నా వ్యక్తిగత ఏమి ఉండదు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం దీంట్లో ఎవరి వ్యక్తిగతాలు పనిచేయాలి. ఆయన ఎంప్లాయీగా మనకి గవర్నమెంట్ రూల్స్ ఏమి ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆ ఫార్ములాస్ ప్రకారం కులం పేరుతో దూషించిండని అంటున్నారు సార్. పుట్టుకతో నాకు ఇది అవసరం. నాకు చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. నా గురించి అందరూ తెలుసు 40 years. నేను 40 years నాకు గురించి చేసిన చాలా మొత్తం ఇవాళ కొత్త కాదు. నా బిజీలో మాకు టైమే ఉండదు. కావాలి మాకు మాట్లాడే టైం ఉండదండి. కావాలని మీకు పెట్టితే మాకు పని గురించి ఉంటుంది తప్ప వేరే ఆలోచన మాకు వేరే ఆలోచన ఉండవచ్చు. నాకు తెలియదండి. నా పని నేను ఉన్నా, నా ఆఫీస్ నాది, నా ఉద్యోగం ఆఫీస్ పని ఎప్పుడైనా సత్యమైన జీతం తీసుకుంటే తెలుసు. రెన్యువల్ చేయట్లేదు సార్. ఏం వద్దని చెప్పాము, రేంగేజ్ కాదని చెప్పాము. లాస్ట్ వరకు ఇంకా అయిపోయింది కదా, నెక్స్ట్ టైం రావాల్సిన అవసరం లేదని చెప్పాము. చేస్తుంది కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తం ఇంటర్ఫేర్ చేస్తే అంత గందరగోళం. అప్పుడే మేము ఎలక్షన్ కూడా పెట్టి తీసేయాలి. మార్పుదేమో అనుకున్నాం కానీ ఏదైనా ఉంటే మీలాంటి వాళ్ళు పెట్టుకుని అన్న మాకు ఇట్లా అయిపోయింది, ఇది కావాలి, సాయం అడగాలి. కానీ ఇది ఇష్యూ చేసి దండాలు చేస్తున్నారు. నాకేం తెలుసు దండాలు చేస్తున్నారు. మీరు వచ్చిన నా పని నేను మాకు టైం లేదండి. అవన్నీ పట్టుకునే టైం ఉండదు నాకు. నా వర్షన్ నాది, నా వర్క్ నా దాంట్లో ఉంటుంది అంతా. ఓకేనండి. పరిష్కారం ఏం లేదు. మేము ఉంచుకోము, వాళ్ళు ఉంచుకోము. మేము ఆల్రెడీ చెప్పేసాము ఎందుకు వస్తుంది మాకు అర్థమయ్యేది. ఆల్రెడీ వద్దు అని చెప్పిన తర్వాత వచ్చి ఇష్యూ చేసుకోవడం సార్. రేంగేజ్ ఏమని చెప్పేసి మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పాము. చెప్పి ఉండడంలో ఎందుకు సార్? వర్క్ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పాను. మాకు ఓన్లీ వర్క్ మీద